హాయ్ అండి. ఈరోజు మళ్ళీ లేవగానే ఇంకొక రూమ్ సర్దుకుందాము అని చెప్పేసి అన్నీ స్టార్ట్ చేసాము. అమ్మమ్మ కూడా మార్నింగే మా ఇంటికైతే వచ్చింది. అమ్మమ్మ వాళ్ళది మా ఊరే అండి. కాకపోతే కొంచెం దూరము. మా ఇల్లుకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు, రావచ్చు. సో మార్నింగ్ 6:30, 7 కల్లా మా ఇంట్లో ఉన్నది. అందరం కలిసి పని చేసుకుందాము అని చెప్పేసి ఈ రూమ్ అంతా కూడా ఖాళీ చేసేసి మంచిగా వాష్ చేసి పెట్టాలండి. ఎందుకంటే కొంచెం రెంట్‌కి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒకటే రూమ్ ఉంది ఇక్కడ. ఆ రూమ్‌ని అంతా ఫ్రెష్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నారు. నేనైతే పిల్లల్ని పట్టుకొని ఉన్నాను. అమ్మమ్మ, మమ్మీ ఇద్దరే చేసుకుంటామని చెప్పేసి అన్నారు. సో నేను ఇంట్లోనే ఉన్నాను. మాకు ఇది కొంచెం బయట ఉంటుంది. మా ఇంటికి కొంచెము అప్పుడు గేదెలు, ఆవులు ఉండే అటు సైడ్ అంతా కూడా దాని పక్కకు ఒక రూమ్ అయితే కట్టించిండు. మా డ్యాడీ ఉన్నప్పుడే ఈ రూమ్ అయితే కట్టించాడు. కాకపోతే మేము అంతా సామాన్కే యూజ్ చేసాము. ఇప్పుడే కొంచెం రెంట్‌కిద్దాము అని చెప్పేసి అలా నీట్‌గా చేస్తున్నాము. ఎప్పటినుండో నీట్‌గా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ అసలు పని చేయడానికి ఒక్కరు కూడా రాట్లేరండి. మా మమ్మీ ఎంత చెప్పినా కూడా అస్సలంటే ఏదో పనికెళ్తున్నాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. అన్నయ్య, నేను హైదరాబాద్‌లోనే ఉంటాం గదా! సో మమ్మీ ఒక్కతి ఇంత ఎన్ని వర్క్స్ అని చేసుకుంటది. అందుకోసమని ఈరోజు కొంచెము బ్రతిమిలాడంగా ఈరోజు వస్తా అని చెప్పేసి అన్నారట. సో ఫస్ట్ అయితే అవన్నీ కూడా తీసి బయట పెడదామని చెప్పేసి ఇద్దరు సర్దుతూ ఉండంగా నాకెందుకో చూడబుద్ధి గాక నేను గిన్నెలన్నీ కూడా వాష్ చేసి అక్కడ క్లీన్ చేసేసి వచ్చానండి. మా సుష్రుతి చిన్నప్పటి వస్తువులన్నీ కూడా రూమ్‌లో ఉండే అవన్నీ కూడా పారేస్తూ ఉన్నప్పుడు సుష్రుత్ కొంచెం సేపు వాటితోని ఏది బావుంటే అది తీసి పక్కన పెట్టాడు. చూడండి ఈ రూమ్ అంతా కూడా ఖాళీ చేసి నీట్‌గా వాష్ చేశారు. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. కాకపోతే ఒక్క షెల్ఫ్ కూడా లేదు. అందుకే మేము సామాన్‌కి యూజ్ చేసాము. ఇప్పుడు కూడా కంపెనీకి ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. చూసి కూడా వెళ్ళారు. వాళ్ళకైతేనే బావుంటది అని చెప్పేసి అనుకున్నాము. దాంట్లో ఉన్న సామానంతా కూడా బయట పెట్టారు కదా! ఇవి రోళ్ళండి. నా పెళ్ళికి నేను పెయింట్ ఏసుకొని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. అప్పుడు 5 ఇయర్స్ కింద చేసుకున్నవి ఇప్పటికి కూడా ఒక్కటి కూడా ఊడిపోలేదు. ఒకసారి సుష్టుత్‌కి చూయించుదామని చెప్పేసి మా అమ్మమ్మ అయితే దాన్ని సెట్ చేస్తుంది. ఆ కట్టే దాంట్లో బిగిస్తేనే మంచిగా మనకు పప్పు అనేది కింద పడతది కదా! అలా ఒక్కసారి రోలుతోని కొట్టి దాంట్లో కొన్ని శనగలేసి చూయిస్తుందండి. శనగలేస్తే పప్పు కింద మంచిగా అయితది అని చెప్పేసి సుష్టిత్‌కి చూయిస్తుంది. నేను కూడా ఒక్కసారి మీతో షేర్ చేద్దాము అని చెప్పేసి నేను కూడా వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయో లేవో తెలీదు గానీ పాతకాలంవి కదా! ఊర్లో అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో కంపల్సరీ ఉంటాయి. మీకు ఎంతమందికి ఇలాంటి మెమరీస్ ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి ఇప్పుడు అమ్మమ్మ తీసి చూస్తుంది. "వద్దు లేపకు" అని చెప్పేసి అంటున్నాను. కాకపోతే చూపిస్తాను అని చెప్పేసి చూయిస్తుంది. మా అమ్మమ్మ అయితే చాలా ఫాస్ట్ అండి. ఇంకా కూడా అన్ని పనులు తనకు తానే చేసుకుంటూ ఉంది. ఇప్పుడు మనకే అంత ఓపిక కూడా ఉండట్లేదు. కాకపోతే అమ్మ తర్వాత మమ్మీ కూడా కొంచెం ఫాస్టే అండి. అన్ని పనులు మేమే చేసుకుంటాము. ఆ తర్వాత మా అమ్మమ్మ నాకు ఆయిల్ పెట్టి జుట్టేస్తుంది. అస్సలు ఒక్కరోజు కూడా ఆయిల్ పెట్టుకోకుండా ఊర్లో ఉన్నానంటే వచ్చిన రోజు ప్రతిరోజు తలకు ఆయిల్ పెట్టుకో, జుట్టేసుకో అని చెప్తూ ఉంటుందండి. పెద్దవాళ్ళు కదా అలా చెప్తూ ఉంటారు. మనమేంది అసలు ఒక్కో రోజు జుట్టు వేసుకుంటున్నాము, లేదంటే లేదు. కానీ విలేజ్‌కి వెళ్ళిన ప్రతిరోజు మా ఇంటికి మా అమ్మమ్మ వస్తూ ఉంటుందండి. మేము ఉన్నన్ని డేస్ కూడా డైలీ మమ్మల్ని కలిసి వెళ్తూ ఉంటుంది. జుట్లేయడం కానీ ఇంట్లో పని చేయడము అలా చేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మా మమ్మీ అయితే సుష్టిత్‌కి ఆంజనేయ స్వామి లాకెట్ వేస్తుంది. ఇది రీసెంట్‌గా తీసుకొచ్చింది. అప్పటి నుండి కట్టడం అస్సలు అవ్వట్లేదు. ముందు రెడ్ థ్రెడ్‌కి ఉండేది పాతది. నేను ఇక్కడనే మా హస్బెండ్ తీసుకొస్తే అది కట్టిన. కాకపోతే ఇప్పుడు కొత్త లాకెట్ కదా! అదే ఏసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. సో ఏస్తుంది. చూడండి పని వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారండి. ఎంత పిలిచినా రాలేరు. ఈరోజు వచ్చారు. సో వచ్చిన రోజే అన్ని పనులు చేపించుకోవాలి అని చెప్పేసి మా మమ్మీ నించొని ఎక్కడ ఏ పని ఉందో అవన్నీ కూడా చేయించుకుంటూ ఉంది. వాళ్ళు అసలు పిలిచినా రారండి. మనీ ఇచ్చినా కూడా అందరికన్నా ఒక 100 రూపీస్ ఎక్కువ ఇచ్చినా కూడా రారు. వేరే పనులు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉంటారు. మా డ్యాడీ ఉన్నప్పుడైతే కంపల్సరీ పిలవకన్నా ముందే వచ్చేవాళ్ళండి. ఎవరి వాల్యూ వాళ్ళదే. అబ్బాయి పిలిస్తే వస్తారు కానీ
అమ్మాయి అంటే లేడీస్ పిలిస్తే కొంచెం విలువ తక్కువనే ఉంటుందండి, అస్సలు రారు. ఆ తర్వాత పనంతా కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం కర్రీ చేసుకుందాము అని చెప్పేసి మమ్మీ లోపలికొచ్చి మా కోసం పాలకూర పప్పు చేస్తుంది. పాలకూర పప్పు చేసేస్తే ఒకటే కర్రీ చాలు, ఈరోజు పని ఎక్కువైపోయింది, నువ్వు మిగతా పనులు ఏమైనా ఉంటే చేసుకో అని చెప్పేసి నేనే అన్నానండి. నేను తినిపించుకుంటాను, నువ్వు కర్రీ చేసి ఇచ్చి వెళ్ళు, నేను ఇంట్లో అన్నీ చూసుకుంటాను, వాళ్ళు పని వాళ్ళు వచ్చిండ్రు కదా అన్నీ చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటే ఫాస్ట్గా పనంతా ఇంట్లో చేసేసి వెళ్ళిందండి. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.